ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలు ప్రారంభించినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఏమో అంత ఐటీ అంటాడు, లోకేష్ వస్తేనే వాట్సాప్ సేవలు అంటున్నాడు, అసలు ఇవన్నీ జరిగే పనులు అని ఐటీ నిపుణులు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. 6 నెలల కాలంలోనే వారి అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. వాట్సాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 375 సేవలు అందిస్తూ ఉంది. మరో సంవత్సరంలో వాట్సాప్ ద్వారానే 1000 సేవలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16వ ఆర్థిక సంఘం ముందు చెప్పినప్పుడు ఎవరైతే చైర్మన్ ఉన్నారో అరవింద్ పనగారియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వాట్సాప్ ద్వారా కూడా ఇన్ని సేవలు పొందవచ్చా? అసలు ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారికి చెప్పారా లేదా? దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు మే 2వ తేదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీకి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ వాట్సాప్ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి, అందులో ఎలాంటి అనుమానం లేదు. మొదట్లో వాట్సాప్ సేవలు అనగానే వాట్సాప్ అనగానే ఈ అంతా సోషల్ మీడియా ఈ గోళ రచ్చ తప్ప దీనివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు అనుకున్నారు. ఏదైతే వాట్సాప్ సంస్థ మెటా సంస్థతో ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మనం ప్రతి సేవకి ఒక వెబ్సైట్ని వెతుక్కునే పని లేకుండా హాయ్ అని కొడితే మనకి ఏ సేవ కావాలో ఆ సేవను సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించింది. నేరుగా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోవచ్చు వాట్సాప్ ద్వారా. ఇలాంటి సదుపాయం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో మొదలైంది, సూపర్ సక్సెస్ అయింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదర్శంగా తీసుకొని పెద్ద ఎత్తున వాట్సాప్ సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. మీరు కనుక వాట్సాప్ సేవలు వాడుకుంటే దాని ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి.